వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇంతకాలం లవ్ జిహాద్కి సంబంధించి వార్తల్ని విన్నప్పుడు 16 సంవత్సరాల అమ్మాయిలు, లేకపోతే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, ఇలాంటి వాళ్ళే టార్గెట్, ఆడపిల్లల్నే టార్గెట్ చేసి వీళ్ళు లవ్ జిహాద్కి గురి చేసి వాళ్ళని గోసపుచ్చుకొని ఫ్రిడ్జ్లో ముక్కలుగానో, లేకపోతే ప్రాణాలు తీయడమో, లేకపోతే ఐసీస్కి అమ్మడమో చేస్తున్నారు అనుకున్నా. కానీ ఈ మధ్య లవ్ జిహాద్ కేసెస్ల గురించి వింటున్నప్పుడు పెళ్ళైన వాళ్ళను కూడా వీళ్ళు టార్గెట్ చేశారు, పెళ్ళై పిల్లలున్నా కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు అనే విషయం బహిర్గతం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది బెంగళూరు కర్ణాటకలోని ముతోల్లో తాజాగా లవ్ జిహాద్ కేసు బయటపడింది. మొదట మత మార్పిడి చేశారు, ఆ తర్వాత వివాహం చేసుకొని చివరి దశలో మోసం చేశారు. వేధింపులు కూడా తీవ్రమయ్యాయంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కురుబు అనే వర్గానికి చెందిన శ్రీదేవి అనే మహిళ ఈ లవ్ జిహాద్ ని బయటపెట్టింది. తనను ఇస్లాంలోకి మార్చి వివాహం తర్వాత తన డబ్బును, బంగారు నగలను తీసుకొని ఇప్పుడు ఇంటి నుంచి తరిమేశారంటూ గోడును వెళ్లబూసుకుంది. కానీ నిజానికి శ్రీదేవి విషయంలో నాకు ఎలాంటి జాలి కలగట్లేదు. ఎందుకో తెలుసా? 14 సంవత్సరాల క్రితమే శ్రీదేవికి వివాహమైంది, పిల్లలున్నారు. అవన్నీ మర్చిపోయి ముతోల్ కేంద్రంగా పనిచేస్తున్న సందర్భంలో సవీఫ్ పట్టే అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారింది, స్నేహ ప్రేమ అంటూ వెంటబడ్డాడని తెలిపింది. ఇప్పటికే సవీఫ్కి 2 భార్యలున్నారు. 2 భార్యలున్నారని తెలిసి 3వ భార్యగా వెళ్ళింది, కట్టుకున్న వాడిని, కన్న బిడ్డల్ని వదిలేసి. ఇలాంటి వాళ్ళ మీద ఎందుకో నాకు జాలి పడాలనిపించదు. ఇది కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. తనను వివాహం చేసుకుని మంచి స్థిరమైన జీవితం ఇస్తానని మోసం చేశారని వాపోయింది. నిన్ను పెళ్లి చేసుకొని నీ పిల్లలకు తండ్రి అయ్యి నీకోసం ఉన్న వ్యక్తిని వదిలేసి ఎవడో బంగారు జీవితం ఇస్తా అని 2 పిల్లలు ఉన్నోడు చెప్తే ఎట్లా నమ్మినవు నువ్వు? ఫస్ట్ ఇందులో నీ తప్పే ఉంది, వాడికంటే ఎక్కువ. డబ్బులు బంగారాన్ని వేసుకొని పొలోని వాడు ఏం సుఖం చూపిస్తాడో అంతగానం. 5 నిమిషాల సుఖం కోసం బంధాలను వదులుకొని ఎలా పోతున్నారు? సిగ్గనిపిస్తలే కొంచెమైనా? అసలు ఒక్కసారి నీ బిడ్డల గురించి ఆలోచించినవా? నీ తల్లి ఏది అని అంటే ఒకటితో వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బుని తీసుకొని రేపు నీ బిడ్డల్ని ఎలా చూస్తారో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? కన్న వాళ్ళ జీవితం నాశనం చేసినావు, కట్టుకున్న వాడి జీవితం నాశనం చేసినావు, నిన్ను కన్నోళ్ళ జీవితం నాశనం చేసినావు, ఈరోజు నువ్వు నాశనం అయిపోయినావు. ప్రేమ బాగా చూసుకుంటానని చెప్పి బలవంతంగా మతం మార్చేసిన తర్వాత తన పేరును హబీబాగా మార్చారని పేర్కొంది. నికా సాంప్రదాయంలో తమ వివాహం జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. ఎలాగైతే వివాహమైందో అప్పటి నుంచి వ్యక్తి పూర్తిగా మారిపోయాడని, వేధించడం, బెదిరించడం ప్రారంభమైందని, 4 లక్షల నగదు, 4 తులాల బంగారాన్ని లాగేసుకొని ఇప్పుడు వెళ్ళగొట్టాడని వెల్లడించింది. అయితే మహిళ ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే చాలా చోట్ల లవ్ జిహాద్ పేరుతో ముస్లిం ఛాందస్తులు హిందూ అమ్మాయిలను వేధిస్తూనే ఉన్నారు. అనేక జాతీయవాద సంస్థలు దీనిపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్త అదుపులో ఉన్నాయి, మరి కొన్ని చోట్ల కేసులు కూడా పెరుగుతున్నాయి. నిజానికి కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల క్రియాశీల పాత్ర సరిగ్గా ఉంటే ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయవచ్చు. ముస్లిం ఛాందస్తుల విషయంలో హిందూ అమ్మాయిలు, హిందూ మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇంతకంటే నేనేం చెప్పను. జై హింద్, జై భారత్. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.